వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. రోజు రోజుకి కెనడా వెళ్ళి జాబ్ చేయాలి అనుకునేవారు పెరిగిపోతూనే ఉన్నారు. వారి సంఖ్య అలా అమాంతం పెరిగిపోతూ ఉంది. అయితే కెనడా వెళ్ళాలి అంటే రిక్వైర్మెంట్స్ ఏంటి, పిఆర్ ఫార్మాలిటీస్ ఏంటి అనే విషయం ఇవాళ డీటెయిల్గా తెలుసుకుందాం. ఇవాళ మనతో పాటు ఉన్నారు ఎక్సెలా ఇమిగ్రేషన్ సర్వీసెస్ సీనియర్ కన్సల్టెంట్ భార్గవి గారు. వారితో మాట్లాడదాం. హలో అండి. హలో అండి. ఎలా ఉన్నారండి? ఐఎమ్ డూయింగ్ గుడ్ అండి. సో కెనడాకి వెళ్ళి జాబ్ చేయాలి అనగానే చాలామంది ఎక్సెలా ఇమిగ్రేషన్ సర్వీసెస్ని కాంటాక్ట్ అవుతూ ఉన్నారండి. ఏవేవి చేస్తూ ఉంటారు మేడం? ఎక్సెలా ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఎక్కువగా మార్కెట్లో వినపడటానికి కారణం ఏంటి? సో ఇక్కడ ఎక్సెల్లాకి మోర్ దాన్ 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న కన్సల్టెన్సీ. ఇక్కడ మనం ఓన్లీ ఒక వీసానే అని కాదు, స్టడీ వీసాస్ చేస్తాము, స్టూడెంట్ అప్లికేషన్స్, అండ్ మనకి ఇమిగ్రేషన్ పార్ట్ చేస్తాము. అండ్ ఈ రెండే మాత్రమే కాకుండా లైక్ టూరిస్ట్ వీసాస్, విజిట్ వీసాస్, సో ప్రతి ఒక్క వీసాస్ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఓకే మేడం, ఎక్కువగా కెనడా పిఆర్ అని వింటూ ఉంటాం కదండి. అసలు కెనడా పిఆర్ అంటే ఏంటండి? యా, పిఆర్ మీన్స్ పర్మనెంట్ రెసిడెన్సీ వీసా. సో ఇదేంటి అంటే ఎవరైతే ఇంకా అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అయిపోదాం, ఫ్యామిలీతో హ్యాపీగా ఉండి జాబ్ చేసుకుందాం అనే వాళ్ళు ఈ పిఆర్కి ఎలిజిబుల్ అవుతారు. ఓకే. సో నార్మల్గా మనం ఏ వీసా చూసుకున్నా కానీ అక్కడ టెంపరీ మాత్రమే ఉండి వచ్చేయాల్సి ఉంటుంది. సో ఇదేంటి అంటే పర్మనెంట్ రెసిడెన్సీ అనమాట. ఇంకా సెటిల్ అయిపోయి మీరు ఇంకా అక్కడ జాబ్ చేసుకునే విధంగా ఫ్యామిలీ మొత్తం. ఓకే మేడం, ఈ పిఆర్ బెనిఫిట్స్ ఏంటండి? కెనడా పిఆర్ బెనిఫిట్స్? పిఆర్ త్రూ మనకి కెనడా గవర్నమెంట్ ఇస్తున్న బెనిఫిట్స్ ఏంటి అంటే ప్రైమరీ పర్సన్గా మీరు మాత్రమే ఫుల్ టైం జాబ్ చేసుకోవడం కాదు, మీతో పాటు డిపెండెంట్గా వస్తారు కదా, వాళ్ళు కూడా ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు. అండ్ మీరు రిలవెంట్ జాబ్ చేసుకోవాలా అంటే కాదు, ఇన్ ఎనీ ఫీల్డ్ మీరు జాబ్ చేసుకునే ఛాన్స్ మనకి కెనడా గవర్నమెంట్ అందిస్తుంది. అండ్ మీతో పాటు కిడ్స్ ఉంటారు కదా, 18 years వచ్చేంత వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ మనకి కెనడా గవర్నమెంట్ అందిస్తుంది. ఓకే. అండ్ హోల్ ఫ్యామిలీకి ఫ్రీ మెడికల్స్ కూడా వస్తుంది. అండ్ వీటితో పాటు మనకి అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ అనేది కూడా ఈ కెనడా గవర్నమెంట్ త్రూ మనం అందుకోవచ్చు. మేడం, కెనడా పిఆర్కి ఎవరెవరు అప్లై చేయొచ్చండి? అంటే ఎలాంటి వాళ్ళు ఎలిజిబుల్ అండి? యా, ఇక్కడ ఆల్రెడీ కెనడా గవర్నమెంట్ మనకు ఒక లిమిట్ పెట్టుంది. లైక్ మనకి నెంబర్ ఆఫ్ ఇన్విటేషన్స్ ఇస్తుంది కదా అనేసి కాదు, ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళని మాత్రమే అలా చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రతిదీ పాయింట్స్ బేస్డ్ ఉంటుంది. అవుట్ ఆఫ్ 100 points ఎవరికైతే 67 points వస్తాయో వాళ్ళు కెనడా పిఆర్కి ఎలిజిబుల్. ఓకే. ఈ 67 points ఏమేమి బేస్ చేసుకుని ఉంటాయి? మీ ఏజ్, మీ క్వాలిఫికేషన్, అండ్ మీకున్న వర్క్ ఎక్స్పీరియన్స్, అండ్ మీరు రాస్తున్న ఐఎల్స్. సో ఈ ప్రొఫైల్ని బట్టి మీకు 67 points ఉంటాయి. సో ఎవరైతే అవుట్ ఆఫ్ 167 మీట్ అవుతారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఓకే. బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటండి? యా, ఇక్కడ మినిమం ఎవరు అప్లై చేసుకోవాలి పిఆర్కి అనుకుంటే ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయిపోయి మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ ఫీల్డ్ ఉన్నా కానీ కెనడా పిఆర్కి ఎలిజిబుల్ అవుతారు. లేదు మాస్టర్స్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. మేడం, జనరలీ ఏ కంట్రీకి వెళ్ళాలి అనుకున్నా ఈ పిఆర్ ప్రాసెస్ చాలా టైం పడుతుంది, ఇయర్స్ టుగెదర్ తినేస్తుంది అంటారండి, భయపడతారు. సో మొత్తానికి మాట్లాడాలంటే ఈ కెనడా పిఆర్ ప్రాసెస్ టైం ఎంత పడుతుందండి ఓవరాల్గా కంప్లీట్? నార్మల్లీ మాట్లాడుకుంటే ఇది మనకి 4 to 10 months పట్టొచ్చండి. ఓకే. లైక్ మినిమం టైం పీరియడ్ వచ్చేసి 4 months లో 4 months లో కూడా వచ్చినాయి ఉంటాయండి. బేస్డ్ ఆన్ ప్రొఫైల్ ఉంటుంది, క్లయింట్ ప్రొఫైల్ కావచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే లైక్ కెనడా ఇమిగ్రేషన్ ఒక్కొక్క రిక్వైర్మెంట్ని బట్టి మనకి ఇన్విటేషన్స్ తీస్తూ ఉంటుంది. సో అది బేస్డ్ ఆన్ ప్రొఫైల్ అనుకోవచ్చు. ఓకే. ఐఎల్స్ అని వింటూ ఉంటాం కదండి, ఈ ఐఎల్స్ మ్యాండేటరీ అంటారా కెనడాకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు? ఒకవేళ రాస్తే వీళ్ళకి ఎంత స్కోర్ మినిమం ఉండాలండి? యా, మ్యాండేటరీ. ఎందుకంటే ఇప్పుడు మనకి లాంగ్వేజ్ అనేది ఇప్పుడు మనం అదర్ కంట్రీ వెళ్తున్నాం కాబట్టి మినిమం ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలి. సో అందు పర్పస్ ఐఎల్స్. ఇదేంటంటే ఒక ప్రొఫిషియన్సీ టెస్ట్. ఓన్లీ ఐఎల్సా అంటే కాదు, ఇప్పుడు మనకి రీసెంట్గా సెల్పిప్ కూడా రాయొచ్చు అండ్ పీటీఈ కోర్ కూడా రాయొచ్చు అనేది వచ్చింది. సో దీనికి తగ్గట్టుగా మేము ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం, సపరేట్ ట్రైనర్స్ ఉన్నారు మనకి. ఓకే. సో ఎవరైతే ఓన్లీ ఐఎల్స్ గురించి భయపడి ప్రాసెస్ ఆపుకునే వాళ్ళు నేను చాలా మందిని కూడా చూశాను. సో వాళ్ళ గురించి ఏంటి అంటే సపరేట్ ట్రైనర్స్ ఉన్నారు. మీ డైలీ బిజీ లైఫ్లో 1 hour ఇస్తే సరిపోతుంది. ఓకే మేడం, ఇంకొకటి ఏంటి అంటే ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ అని చెప్పి ఎక్కువ వింటున్నామండి. ఏంటండి అసలు ఇది ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ అంటే? లైక్ ఈ ఎక్స్ప్రెస్ ఎంట్రీ ఏంటి అంటే ఆన్లైన్ అప్లికేషన్ సిస్టమ్ అనమాట. ముందు ఇక్కడ దాకా రావాలి అంటే మనం ఐఎల్స్ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ దీంతోపాటు మనం చదివిన బ్యాచిలర్స్ కావచ్చు, మాస్టర్స్ కావచ్చు, ఆ యూనివర్సిటీ అనేది కెనడా గవర్నమెంట్ వాళ్ళు చెక్ చేస్తారు. ఈ 2 steps కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ప్రొఫైల్ ఎక్స్ప్రెస్ ఎంట్రీలోకి లాంచ్ అవుతుంది. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఎవ్రీ 15 daysకి డ్రాస్ జరుగుతూ ఉంటాయి. లైక్ మనకు వచ్చిన పాయింట్స్ ఉంటాయి కదా, దాన్నే మనం సిఆర్ఎస్ పాయింట్స్ అంటాం, కాంప్రహెన్సివ్ ర్యాంకింగ్ సిస్టమ్ అని అంటాము. సో మనకు వచ్చిన సిఆర్ఎస్ పాయింట్స్ అండ్ కెనడా గవర్నమెంట్ పెట్టిన కట్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి కదా, ఆ రెండు కనుక మీట్ అవుతున్నాయి అనుకుంటే మనకి కెనడా గవర్నమెంట్ నుండి ఇన్విటేషన్ వస్తుంది.
సో టోటల్లీ ఈ ఎక్స్ప్రెస్ ఎంట్రీలో మనకి 2 టైప్స్ ఉంటుంది. లైక్ వన్ ఈజ్ FSW అండ్ అనదర్ వన్ ఈజ్ PNP. FSW మీన్స్ ఫెడరల్ స్కిల్డ్ వర్కర్. ఇన్ కేస్ మనకి ఇన్విటేషన్ అనేది FSW ప్రోగ్రామ్ నుండి వస్తే డైరెక్ట్గా డే 1 నుండి మనం నచ్చిన ప్రోవెన్లో ల్యాండ్ అయిపోయి జాబ్ చేసుకోవచ్చు. ఓకే. రిమైనింగ్ బెనిఫిట్స్ అన్నీ సేమ్, లైక్ 5 years వీసా వస్తుంది అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ సేమ్ జాబ్ చేసుకోవచ్చు ఫుల్ టైమ్, కిడ్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్. అండ్ ఇంకొకటి PNP, ప్రోవిన్స్ నామినీ ప్రోగ్రామ్. ఇదేంటి అంటే పర్టికులర్ స్టేట్ నుండి మన వర్క్ డిమాండ్ ఉంటే ఇన్విటేషన్ డైరెక్ట్ వస్తుంది. సో దీన్నే మనం PNP ప్రోగ్రామ్ అని అంటాం. సో ఇక్కడ ఏంటి అంటే డిఫరెన్స్ రెండింటికి, PNPలో మనం 2 years స్టే ఉండి తర్వాత మనం ఎటైనా చేంజ్ అవ్వచ్చు. మేడం వీసా వచ్చాక జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయండి? ఇప్పుడు మనం ఎక్కువగా లైక్ డైరెక్ట్ PR వచ్చేసి కెనడా అండ్ ఆస్ట్రేలియా రెండూ ఇస్తుంది. బట్ ఇప్పుడు మనం ఎక్కువగా కెనడా గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. ఎందుకు అంటే లైక్ ఇక్కడ ఇన్ ఎనీ ఫీల్డ్ చేసే అవకాశం మనకి కెనడా గవర్నమెంట్ అందిస్తుంది. ఇన్ ఎనీ ఫీల్డ్ మనకి మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా మనం కెనడా PRకి ఎలిజిబుల్ అవుతాము. అండ్ అది ఐటీనే ఉండాలా అంటే కాదు, ఐటీ కావచ్చు, నాన్ ఐటీ కావచ్చు, లైక్ మెడికల్ ఫీల్డ్, ఇట్లా సపరేట్ కనుక ఏ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ మనకి అక్కడ డిమాండ్ కంపల్సరీ ఉంటుంది. అండ్ ఈ డిమాండ్ మనం తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ స్టేజ్లోనే తెలుసుకోవచ్చు. అసెస్మెంట్ ఫామ్ ఉంటుంది, ఎలిజిబిలిటీలోనే మనకి NOC కోడ్ అని ఉంటుంది, నాక్ కోడ్, 5 digit కోడ్. అది తెలిస్తే అసలు మనకి ఎంత డిమాండ్ ఉందనేది మనకి ఇనిషియల్ స్టేజ్లో తెలుస్తుంది. మేడం ఒక్కసారి వీసా వచ్చిన తర్వాత ఫ్యామిలీ ఒకటేసారి వెళ్ళొచ్చా అండి కెనడాకి? వెళ్ళొచ్చు. ఓకే. లైక్ ఈ PR ఏంటి అంటే టోటల్లీ ఫ్యామిలీ మొత్తానికే అనమాట. వైఫ్, హస్బెండ్ అండ్ కిడ్స్ వస్తారు. ప్రైమరీ పర్సన్ ఏంటి అంటే మనకి PR వచ్చిన తర్వాత మనకి కెనడా గవర్నమెంట్ టైం ఇస్తుంది. లైక్ 8 to 10 months వరకు టైం ఇస్తుంది. ఆ టైం పీరియడ్ వరకు వాళ్ళు అక్కడ ల్యాండ్ అవ్వాలి, ప్రైమరీ పర్సన్. అండ్ డిపెండెంట్ వచ్చేసి అది వాళ్ళ చాయిస్. ఓకే. తీసుకువెళ్ళాలి అనుకుంటే ఇనిషియల్గా తీసుకువెళ్ళొచ్చు, లేదు అనుకుంటే వాళ్ళు సెటిల్ అయిన తర్వాత అయినా తీసుకువెళ్ళొచ్చు. మేడం ఒకవేళ డిపెండెంట్కి ఎక్స్పీరియన్స్ ఏది లేదు అనుకోండి, వాళ్ళు కూడా PRకి అప్లై చేయొచ్చు? చేయొచ్చు. ఇద్దరు లైక్ స్పౌస్ కావచ్చు, ప్రైమరీ పర్సన్ కావచ్చు, ఇద్దరిలో ఎవరి ప్రొఫైల్ బాగుంటే, లైక్ బాగుంది ఇన్ ది సెన్స్ మనకి ప్రొఫైల్ పాయింట్స్ ఉంటాయి కదా, ఎవరికైతే బెటర్ పాయింట్స్ వస్తున్నాయో వాళ్ళు ప్రైమరీ ఉంటారు, రిమైనింగ్ వాళ్ళు డిపెండెంట్గా వెళ్తారు లైక్ ప్రైమరీ పర్సన్కి. సో ఇక్కడ డిపెండెంట్ ఏంటి అంటే అసలుకి వాళ్ళు క్వాలిఫికేషన్ కానీ ఎక్స్పీరియన్స్ ఉండాలి అనేది ఏమి ఉండదు. లైక్ వాళ్ళు IELTS రాస్తే ఏంటి అంటే ప్రైమరీ పర్సన్కి సపోర్ట్ పెరుగుతుంది, లైక్ పాయింట్స్ యాడ్ అవుతాయి. సో అది మాత్రమే చేంజ్ ఇక్కడ. IELTS మ్యాండేటరీనా డిపెండెంట్ అంటే అంతేం కాదు. ఓకే. సో డిపెండెంట్కి IELTS మ్యాండేటరీ కాదు, కానీ డిపెండెంట్ కనుక IELTS రాస్తే ప్రైమరీ పర్సన్కి అడ్వాంటేజ్. ఓకే. భార్గవి గారు, జనరలీ ఇప్పుడు ఎక్సెలా ఇమిగ్రేషన్ సర్వీసెస్ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయండి? లైక్ ఇప్పుడు సపోజ్ ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకున్నా కూడా ఎలా కాంటాక్ట్ అవ్వాలండి? నేను వచ్చేసి KPHB బ్రాంచ్లో ఉంటాను. అండ్ మన ఎక్సెలా బ్రాంచెస్ వచ్చేసి హైదరాబాద్లో మాదాపూర్, KPHB అండ్ సోమాజిగూడ. అండ్ ఏపీలో వచ్చేసి విజయవాడ, వైజాగ్ అండ్ గుంటూరు. అండ్ మనకి దుబాయ్ అండ్ USA కూడా బ్రాంచెస్ ఉన్నాయి. సో ఎక్కడ ఎవరైనా డైరెక్ట్గా మీట్ అవ్వాలి అనుకుంటే నియర్ బై ఉన్న బ్రాంచెస్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. చూసారు కదండి, చాలా కన్ఫ్యూజన్స్ మీకు ఇవాళ క్లియర్ అయ్యాయి కదా. మీరు కూడా ఎక్సెలా ఇమిగ్రేషన్ సర్వీసెస్ వారితో మాట్లాడాలి అనుకుంటే కింద కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేసుకొని మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళి మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.